పోసాని గారు, పవన్ కళ్యాణ్తో పెట్టుకున్న తర్వాత మీ కెరీర్ అంతా కూడా అట్టడుక్కుపోయిందా? ఒకప్పుడు కాల్ షీట్స్ తోటి ఖాళీ లేని డైరీ, ఇప్పుడు కాల్ షీట్సే లేని ఖాళీ డైరీ. ఇంకా చెప్పు, అంతేనా క్వశ్చను? అంటే అంటే పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా విభేదించినంత మాత్రాన నా సినిమా లేకుండా పోయింది అనేగా? లేవు కదా. కాదు, అదే కదా ఈ భావన. అవును. అంటే ఎవరు నా సినిమాలు పోగొట్టారనుకుంటున్నారు మీరు? మీరు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి మీరు క్రమంగా తెర ముందుండేవాళ్ళు తెర మరుగైపోతా ఉన్నారు. నువ్వు నాకు కరెక్ట్ క్వశ్చన్ చెప్తేనే ఆన్సర్ చెప్తా సార్. నేను చెప్తాను. చెప్పన్నా. 10 నుంచి 15 మంది మెగా కాంపౌండ్ దర్శకులు ఉంటారు. మీరు వాళ్ళ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసిన తర్వాత ఆ మెగా కాంపౌండ్ దర్శకులు ఎవరు కూడా మీకు ఛాన్స్ ఇవ్వడం లేదు. అందుకే సినిమాలు పోయాయి, సీరియల్స్లో నటించవలసి వస్తుంది అనేది చెప్తున్నారు. అవునా? ఇప్పుడు వాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం మెగా ఫ్యామిలీ ఉండి వాళ్ళు 10-15 మంది హీరోలు అయి ఉండి వాళ్ళు చాలా పవర్ఫుల్ అయి ఉండి పోసాని లాంటి వాళ్ళని కూడా తొక్కి పక్కన వేయగలంత కెపాసిటీ ఉంటే మోహన్ బాబు కొడుకెందుకు పిలిచాడు మూవీ ఆర్టిస్ట్గా? మరి చిరంజీవి గారు ప్రకాష్ రాజును కూర్చొని మొత్తం మా మెగా ఫ్యామిలీ మేము ప్రకాష్ రాజు సపోర్ట్ చేస్తున్నాం అన్నారు కదా. మరి వేయలేదే ఓట్లు? మోహన్ బాబు అబ్బాయికి గెలిచాడుగా, హైయెస్ట్ మెజారిటీతో 100 ఓట్లతో గెలిచాడే. మరి మీ క్యారెక్టర్ లేవి, మీకు క్యారెక్టర్ లేవి. నాకు అంటే వాళ్ళ పవర్ చాలా మోస్ట్ పవర్ఫుల్ ఫెలోస్, అందుకు నాకు సినిమా లేకుండా చేశారు అని కదా. మోస్ట్ పవర్ఫుల్ వాళ్ళు చిటికేస్తే వచ్చే లెవెల్ ఉంటే చిరంజీవి ఎందుకు ఓడిపోతాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోతాడు? చిరంజీవి ఎందుకు కంపెనీ పూసుకుంటాడు ప్రజారాజ్యం పార్టీ? ఈయనందుకు 15-20 దానికి మరి లిమిట్ అయిపోతాడు. సార్ వారు అడిగింది సినిమా రంగంలో మీకు అవకాశాల గురించి అడగలేదు, పొలిటికల్ పార్టీస్ వాటి గురించి అడగలేదు. సినిమా రంగంలో ఆ ఫ్యామిలీని తిట్టినాక మీకు అవకాశాలు పడిపోయాయి అన్న అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మీనోడితో చెప్పిస్తారు నా కాదని. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఎట్టుండాలంటే వాళ్ళు చాలా మోస్ట్ పవర్ఫుల్, వాళ్ళు ఏం చెప్తే చేస్తారు ప్రజలు అంటే మరి వాళ్ళు గెలవాలి కదా. గెలవడానికి పోసాని వేషాలు వేయడానికి ఇవ్వడానికి తేడా ఉంది. వాళ్ళు గెలుస్తారు, గెలిచిన వాళ్ళందరికీ సినిమాలు ఉన్నట్టు గెలవడానికి సినిమాలు లేనట్టు కాదు కదా. నాకుంది మనసులో, తర్వాత చెప్తా. చెప్పు. అయితే పోసాని గారు, మీకు తెలుసు సినిమా ఇండస్ట్రీ అంతా గుత్తాధిపత్యం ఉంది. ఓట్లు వేరు, ఓట్లు వేసే కార్మికులు వేరు, మంచు విష్ణు గెలవడం వేరు, ఇక్కడ సినిమాలో నటించడం నటీనటులను తీసుకోవడం వేరు. దర్శకులు అంతా ఆ కాంపౌండ్కి సంబంధించిన వ్యక్తులు. హీరోలు మొత్తం 1 నుంచి 10 వరకు ఆ కాంపౌండ్ హీరోలే ఉన్నారు. వాళ్ళ పక్కన మీరు తెరపైన పవన్ కళ్యాణ్ పక్కన మీరే కనిపించేది, చిరంజీవి పక్కన మీరే కనిపించేది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా అల్లు అర్జున్ సినిమాలో మీరే కనిపించేది. కానీ ఇప్పుడు కనిపించకపోవడం హఠాత్తుగా ఇది కాదా? వాళ్ళు మీకు అవకాశాలు ఇవ్వకపోవడమే కారణం కాదా? అవునా చెప్పండి. మీరు ఆన్సర్ మీతో చెప్పిద్దామని ఆశపడ్డాను, చాలా వరకు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నావు కదా గుత్తాధిపత్యం అని ఉంది. నువ్వు అన్నావు కదా వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరూ నన్ను సినిమాలు తగ్గించేశారు, సినిమా లేకుండా మానేశారు. మాట చెప్పంటావా? సినిమా లేకుండా చేస్తే పోసానికి ఇష్టములకి ఈ వెంటుకూడదు, సంఖలో వెంటు కూడా కూడదు. నేను చదువుకున్నవాడిని.